బీఆర్ఎస్ పోరాటాలతో ప్రభుత్వం దిగొస్తోంది. సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్న రైతుల పక్షాన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు రైతుల పక్షాన నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం ఇప్పటికే పలు కాలువల్లో నీటిని విడుదల చేసింది. చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్లోకి ఎల్లంపల్లి నుంచి నీటిని విడుదల చేశారు. బీఆర్ఎస్ నేతల పోరాటాలతోనే ప్రభుత్వం నీటిని విడుదల చేసిందని రైతుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పోరాటాలతో ప్రభుత్వం దిగొస్తోంది. సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్న రైతుల పక్షాన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి వేణు అందిస్తారు. వేణు, తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యంగా చూసుకుంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం చేపట్టని చెప్పచ్చు. దానికి అనుగుణంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన సాధించిన తర్వాత నీళ్లపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పొచ్చు. దానికి అనుసంధానంగా చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మనం చూడొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు చూసుకుంటే కూడా కాళేశ్వరం నుంచి చూసుకుంటే కన్నెపల్లి పంప్ ఉంది, మల్లన్న సాగర్ వరకు కూడా ప్రతి చోట కూడా ఏదో ఒక లింక్ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు నారాయణపూర్ రిజర్వాయర్ సంబంధించి ఇక్కడ ఉన్నాము. ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూడొచ్చు. ఎల్లంపల్లి నుంచి వస్తున్నటువంటి నీరు ఇవి మనకు విజువల్ ద్వారా కనిపించే నీరు. అంటే దీనికి సంబంధించి చూసుకుంటే ఈ వాటర్ ఇటు నారాయణపూర్ రిజర్వాయర్లోకి వచ్చి చేరుతాయి. దీనికి సంబంధించి చూసుకుంటే దీని కింద 70,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక చుక్క నీరు ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయని చెప్పి రైతులు పెద్ద ఎత్తున ఆవేదన చెందినటువంటి పరిస్థితి కనిపించిన నేపథ్యం ఒకటి అయితే మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో పాటుగా స్థానిక నేతలు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే పక్కనే మనకు అవకాశం ఉన్నా కూడా రైతులకు నీళ్లు ఎందుకు ఇవ్వట్లేదంటూ కూడా గత 4-5 రోజుల నుంచి కూడా పంట పొలాల వెంబడ ఉండి రైతుల పక్షాన నిలిచి పోరాటం చేసిన నేపథ్యంలో అంటే గత 2 రోజుల నుంచి కూడా చూస్తే మనకు ఇటు నందిమేడారం సంబంధించి నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మనకు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, అంటే ముఖ్యంగా ప్రతి విషయాన్ని చెప్తే తప్ప తెలియదా అని చెప్పి ఇటు రైతులు కావచ్చు, స్థానిక నేతలు కూడా అంటున్న పరిస్థితి మనకు అనిపిస్తోంది. అంటే పక్కన నీళ్లున్నాయి, మరి పంట పొలాలు ఎండుతున్నాయని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే చెప్పిన వెంటనే నీళ్లు వస్తున్నాయి. అంటే ఆ ప్రతి విషయానికి చెప్పాల్సిన అవసరం ఎందుకోసం చెప్పి రైతులు ఆవేదన చెందుతున్న నేపథ్యం. అంటే మీకు ఎట్లా అనిపించింది ఇవన్నీ? ముఖ్యంగా డిసెంబర్ మాసం నుంచి ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా నా దగ్గరకు వచ్చి పంటలు ఎండిపోతున్నాయన్న, మీరున్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా నీళ్ల కలతో జలజలలాడి సిరుల పంటలు భూమికి బరువైనంత పంట పండింది. ఇప్పుడు మా పంటలు ఎండిపోతున్నాయన్న, మా తరపున కొట్లాడాలి, మాకు నీళ్లు ఇప్పియాలని చెప్పి వాళ్ళు పలుమార్లు మరి అడగడంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనేక మార్లు మరి ప్రెస్ మీట్ ద్వారా హెచ్చరించి డిమాండ్ చేసినాం ఈ నీళ్లను విడుదల చేయాలని చెప్పి. చివరికి 20 తారీఖు నాడు కనుక మీరు నీళ్లను వదలకపోతే ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి మరి చెప్పడంతో వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను వదలడం జరిగింది. కానీ మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఏమంటారంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అంటారు. అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడతాడంటే అసలు కాళేశ్వరం నీళ్లతో ఒక్క ఎకరం కూడా పారలేదని చెప్పి అనేక మార్లు కాంగ్రెస్ మంత్రులు కానీ వీళ్ళందరూ మాట్లాడుతుంటారు. ఒక్కసారి ఈ నీళ్లు నందిమేడారం నుంచి వస్తున్నటువంటి నంది పంప్ హౌస్ నుంచి వస్తున్నటువంటి నీళ్లు, మరి అదే పాలకుర్తి మండలం వేమునూరు పంపులు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మాణమైనటువంటి పంపులు ఇలా తుప్పు పట్టిపోయి నడవలేని దౌర్భాగ్య పరిస్థితికి వచ్చింది. ఆ పంపులు నడుస్తలేవు ఇవాళ. మరి చివరికి కాళేశ్వరం లింక్ అయినటువంటి నంది పంప్ హౌస్ల నుంచే ఇవాళ ఈ నీళ్లు వస్తున్నాయి. ఇలా కాళేశ్వరం జలాలతోటే మరి 1000 ఎకరాలు, లక్షల ఎకరాల పంట పండుతున్నది. ఇవాళ నంది పంప్ హౌస్ నుంచి గాయత్రి పంప్ హౌస్కి వచ్చినా, నారాయణపూర్ రిజర్వాయర్కి వచ్చినా, మిడుమానేర్కి వచ్చినా, అన్నపూర్ణకు వచ్చినా, రంగనాయక సాగర్కి వచ్చినా, మల్లన్న సాగర్కి వచ్చినా, మరి అదేవిధంగా కొండపోచమ్మ వరకు కూడా నీళ్లు కేవలం కాళేశ్వరం జలాశయాలతో వస్తున్నాయి. లక్షలాది ఎకరాల
పంట పండుతుంది. ఈ ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి వాళ్లకు సోయి లేదు. మరి ఇదే 10 ఏళ్ల కింద ఎటువంటి పరిస్థితి ఉండే అంటే మరి తలాపునా పాడుతుంది గోదావరి, నా చేను నా చిలక ఎడారని పాటలు పాడుకున్నటువంటి పరిస్థితి. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ లో మాట్లాడుతూ అసలు ఈ 10 ఏళ్లుగా ఒక ఎకరం కూడా ఆయకట్టు పారలేదు, కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి మాట్లాడుతుంటే చాలా ఆయనకు సిగ్గు లేదా, అసలు ఆయన ఈ రాష్ట్రంలో ఉన్నాడా లేడా అనేటువంటిది చాలా బాధ అనిపిస్తున్నటువంటి అంశం. మరి అదే అపర భగీరథుడు కేసీఆర్ గారు 50-60 ఏళ్ల పాటుగా కాంగ్రెస్ పాలన చేస్తే ఈ గోదావరిని తీసుకురావాలి, నెర్రలు బారినటువంటి ఈ నేలలకు మరి కరువు కాటకాలు, రైతు కళ్ళల్లో నీళ్లున్నటువంటి వాటికి ఆ బీళ్లు వారినటువంటి పొలాలకు నీళ్లు ఇవ్వాలనేటువంటి సోయలైనటువంటి ప్రభుత్వం 60 ఏళ్లు పాలించింది. మరి ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తా అంటే 1 కోటి ఎకరాల మాగానం చేస్తే ఇవాళ కళ్ళు మండి కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం ద్వారా నీళ్లే లేవని తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా, మీరు గుర్తించండి, ఈనాటికైనా రండి, ఈ ప్రాజెక్టులను తిరగండి. ఇవాళ ఈ ప్రాజెక్టులలో నీళ్లు ఎక్కడి, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నీళ్లు మాత్రమే, కాళేశ్వరం ద్వారా వచ్చినటువంటి లింక్ ద్వారా వచ్చినటువంటి నీళ్లు మాత్రమే ఇవాళ భూమికి బరువైతున్న పంట, దేశానికి అన్నం పెట్టే స్థాయిలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మారింది. అంటే ముఖ్యంగా రైతాంగం ప్రతి విషయానికి కూడా అడిగితే తప్ప చేయరని చెప్పి అంటున్నట్టు నేపథ్యం మీరు చెప్తున్నట్టు, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అసలు రైతులు ఎప్పుడు ఇలా బాధపడాల్సిందేనా? రైతులు కాదండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి సమాజం బాధపడాల్సిందే. ఇవాళ గౌరవ మరి నాటి తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మాలాంటి మాజీ కావచ్చు, తాజా ఎమ్మెల్యేలు కావచ్చు, అడిగితేనే రైతు రుణమాఫీ అది సగమే ఇచ్చారు. ఇప్పుడు రైతు భరోసా ఎగ్గొట్టినరు, ఇప్పటి వరకు రైతు భరోసా లేదు, 4000 పెన్షన్ లేదు, తులం బంగారం లేదు, స్కూటీ లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి ఒక్కటి కూడా హామీ నెరవేర్చకుండా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు అడిగితేనే కొట్లాడితేనే మరి మమ్మల్ని అరెస్ట్ కూడా చేస్తారు. ఇలా పిల్లలు చచ్చిపోతున్నారు, మరి వాళ్ళకు సరిగా అన్నం పెడతలేరు, ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిన్నటికి నిన్న ఒక రైతు కూడా మనం ఆత్మహత్య చేసుకున్నట్టు చూసినాం. అంటే వీళ్ళ పాలనలో గత 10 ఏళ్ల కింద పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లయితే చేనేత కార్మికులు ఆకలి చావులున్నానో ఇవాళ రైతుల ఆత్మహత్యలు తిరిగి మొదలైనాయి. ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాడతాం, తెలంగాణ ప్రజల పక్షాన పోరాడతాం. తెలంగాణకు వాళ్ళు చెప్పినటువంటి 100 హామీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా వాటిని నెరవేర్చేదాకా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది సునీత, మొత్తం మీద చూసుకుంటే అయితే అంటే గత కొన్ని రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితమే ఈ నారాయణపూర్ రిజర్వాయర్ కి నీటి విడుదలని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే తెలంగాణ సర్కార్ కు సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు. ముఖ్యంగా రైతులకు సంబంధించిన రుణమాఫీ కావచ్చు, అంటే పంట పొలాలకు పక్కనే నీరున్నా కానీ నీటి విడుదల కావచ్చు, అంటే మరో చూసుకుంటే 500 రూపాయలు బోనస్ కావచ్చు, అంటే ఇలాంటివన్నీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. పంట పొలాలు తమ కళ్ళ ముందే ఎండిపోతుంటే చాలా ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వెంటే ఉంటాం, వాళ్ళకి సోదరుడు వాదోడు ఉండడమే కాదు, వారి కష్టాల్లో పాలు పంచుకుంటాం, వారి వెంబడుండి వారికి కావాల్సిన ప్రతి విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది తాజా అప్డేట్స్, ఓటు స్టూడియో.